హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ గారెలను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి తినడానికి చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ గారెలు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలను వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పల్లీలను ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం, 2-3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1 కప్పు తురిమిన సొరకాయ, ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీలు, అల్లం పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు లేకుండా పిండంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. మనకి సొరకాయలో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లను మరీ ఎక్కువగా పోసుకోకూడదు. కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీద కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు సొరకాయ గారెను ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ గారెలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని సొరకాయ గారెలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సొరకాయ గారెలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. ఈ సొరకాయ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సొరకాయ గారెలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.